బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట గుట్కా వ్యాపారుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మల్లికార్జున అనే వ్యాపారి ఇంటిపై మరో వ్యాపారి పూర్ణచంద్రరావు దాడికి పాల్పడ్డారు. అనుచరులతో కలిసి ఇంటిపై దాడి చేశారు. ఘటనలో గుట్కా వ్యాపారి మల్లితో పాటు మరో నలుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అనుచరులతో కలిసి వచ్చిన పూర్ణచంద్రరావు సీసీ కెమెరాలు, ఫర్నిచర్తో పాటు ఇంటి బయట ఉన్న మొక్కలను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా షాప్లో మేము ఇంట్లో కూర్చొని మా అమ్మాయి నేను టిఫిన్ చేస్తున్నాం. చేసే దమ్మాలపాడు పూర్ణచంద్రరావు, అల్లం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి బయట వచ్చి నుంచున్నాడు. ఏంటండి అని అడిగినందుకు ఎగబడిన తర్వాత బయట 20 మంది కుర్రోళ్ళు వచ్చి సీసీ కెమెరాలు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది. ఆడవాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళని కొట్టడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏందని అడిగితే, ఏంద్రా నీతో చెప్పేది, నువ్వు బయటికి రారా, దమ్ముంటే చూసుకుందాం. కొట్టారు, విపరీతంగా కొట్టారు, అన్నీ లాగేశారు. నిన్ను ఊళ్ళో ఉండనీను, నువ్వు బతకడానికి లేదు, నువ్వు ఊరు వదిలిపెట్టిపోవాలి అంటున్నాడు. అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పారని మాట్లాడాడు. ఎమ్మెల్యే గారే పోయి దౌర్జన్యం చేసిరా అని చెప్పాడు. తల్లం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి, నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, నేను నోముల మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆ వ్యాపారాన్ని ఆపాలి అంటే, సరే నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకొని వెళ్ళు, గొడవ చేయి, ఆ తర్వాత నేను చెప్తానని ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు అని నిన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, గుట్కా వ్యాపారుల మధ్య విభేదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నర్సరావుపేటలో గుట్కా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తుల మధ్య ఒక్కసారిగా కూడా విభేదాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒకరిపై ఒకరు అనుచరులతో దాడికి పాల్పడిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నోముల మల్లికార్జున అనేటటువంటి గుట్కా వ్యాపారి ఇంటిపై దమ్మాలపాటి పూర్ణచంద్రరావు దాడి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాడిలో గుట్కా వ్యాపారం చేస్తున్నటువంటి మల్లికార్జునతో పాటు మరో నలుగురికి కూడా తీవ్రమైనటువంటి గాయాలైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచరు, అదేవిధంగా మిగిలినటువంటి కూడా దాడులు చేయటం జరిగింది. ఇవంతా కూడా సీసీటీవీలో కొంత రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు గుట్కా వ్యాపారానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా నర్సరావుపేట వేదికగా కూడా పెద్ద ఎత్తున కూడా గుట్కా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో గుట్కా వ్యాపారానికి సంబంధించి లైసెన్సులు లేకపోవడం, ప్రస్తుతం గుట్కాలకు సంబంధించినటువంటి అంశంలో అఫీషియల్ గా కూడా లైసెన్సులు ఉన్నటువంటి నేపథ్యంలో వ్యాపారంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించాలనే నేపథ్యంలోనే ఈ దాడులు చేసుకున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతానికైతే అసలు ఈ దాడికి సంబంధించినటువంటి కారణాలు ఓన్లీ బిజినెస్ పరంగా ఉన్నటువంటి అంశాలైనా, లేకపోతే విత్తుకరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయి అనే కోణంలో కూడా నర్సరావుపేట పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. థ్యాంక్ యూ సాయి శంకర్. Bueno,